దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని వారిని బెత్లెహేమునకు పంపెను. దావీదు పట్టణమందు ఈయన రక్షకుడు ఈ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూసిరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయన ఇష్టులైన మనుషులను భూమి మీద సమాధానమును కలుగునుగాక అనే దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు మన యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దుము రండని యుగానికతో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుంటున్న శిశువును చూసి వాక్యం దేవుడు దీవించును. వరుడు లేకపోతే అది వివాహం అంటామా? అది వివాహముగా పిలవచ్చా? అసలోనే లేకపోతే వీళ్ళంతో చేయలాభం అని మనం అంటాం. అలాగే ఓ బర్త్డే జరుగుతుంది. ఆ బర్త్డేలో ఎవరెవరు ఉంటారు? ఆ బర్త్డేలో ఎవరెవరు ఉంటారంటే, బర్త్డే పెట్టుకున్న కుటుంబ సభ్యులు ఉంటారు, పిలిచిన ఆహ్వానితులు ఉంటారు, తెలిసిన వారు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ఎవరైనా ఉంటారు. కానీ ఉండాల్సింది ఎవరు? వీళ్ళెవరు ఉన్నా ఉండకపోయినా, వీళ్ళెవరు కొంతమంది అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా, ఆ బర్త్డే ఎవరైతే జరుపుకుంటున్నారో, ఆ జన్మదినోత్సవం ఎవరైతే నిర్వహించుకుంటున్నారో, బర్త్డే బాయ్ కానీ బర్త్డే గర్ల్ కానీ ఖచ్చితంగా ఉండద్దా? ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే ఆ బర్త్డేకి ఏముంటుందంటే విలువ ఉంటుంది. అలాగన ప్రపంచమంతా కూడా ఈ దినాన ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ జరుపుకుంటున్నాం, క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అయితే మన టాపిక్ ఏంటంటే, మన క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? అది ప్రశ్న. మన క్రిస్మస్లో ఎవరుండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనం మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ పండుగలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడా? ప్రశ్న. ఉండకుంటే, ఆయన లేకుంటే మేనకలు వచ్చినా వేస్ట్, పేరెంటాలు వచ్చినా వేస్ట్, బంధువులు వచ్చినా వేస్ట్, అమ్మాయి తరపులు అబ్బాయి తరపులు ఉన్నా వేస్ట్. ఎవరు లేకపోతే, వరుడు లేకపోతే, వధువు లేకపోతే, పెళ్లి కొడుకు లేకపోతే, పెళ్లి కుమార్తె లేకపోతే ఆ పెళ్లికి అసలు పెళ్ళి కాదు, అసలు దానికి విలువే ఉండదు. బర్త్డే జరుపుకుంటున్న ఆ బర్త్డే బాయ్ కానీ అమ్మాయి కానీ లేకపోతే అసలు అది బర్త్డేనే కాదు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు అని చెప్పేసి మనం పాటలు పాడుతున్నాం. అయితే మనం పాడుతున్న పాటల్లో మనం జరుపుకుంటున్న పండుగ ఏ పండుగ జరుపుకుంటున్నాం? క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. మనం జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ పండుగలో క్రీస్తు ఉన్నాడా లేదా అన్నదే ప్రశ్న అన్నమాట. కొంతమంది క్రీస్తు ఉన్న పండుగ చేసుకుంటారు, కొంతమంది క్రీస్తు లేని పండుగను చేసుకుంటారు.
కొంతమంది క్రీస్తును పక్కన పెట్టేసి పండుగ చేసుకుంటారు. కొంతమంది క్రీస్తును ఆహ్వానించకుండా పండుగ చేసుకుంటారు. కొంతమంది క్రీస్తుని కలిగి పండుగ చేసుకుంటారు. కొంతమంది క్రీస్తు లేకుండా క్రిస్మస్ పండుగ చేసుకునేవారు లేకపోలేదు. ఎందుచేత ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే లూకా సువార్తలోనే 2వ అధ్యాయంలోనే 12వ వచన భాగాన్ని జాగ్రత్తగా గమనించుదాము. జాగ్రత్తగా మనం చదువుకుందాం. లూకా సువార్తలోనే 2వ అధ్యాయంలోనే 12వ వచనంలో, దానికి ఇది మీకు ఒక గుర్తు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట. రైట్, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట. మీరు నిద్ర రావాలంతా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడ పరుండబెట్టడం మీరు చూస్తారంటున్నాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండబెట్టడము మీరు చూస్తారు. ఇది పరలోకములో నుండి భూమిపైకి ఒక దూత అద్భుతమైన ఆనవాలు తీసుకొని, ఒక అద్భుతమైన సమాచారము తీసుకొని, ఒక అద్భుతమైనటువంటి సువర్తమానము తీసుకొని భూలోకానికి అందిస్తూ ఈ సత్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. ఎవరంటే గొర్రెల కాపులు రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. అయితే పరలోకములో నుండి దూత వర్తమానం తీసుకుని వచ్చేసి, గొర్రెల కాపరులారా మీకు ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఎక్కడుంటాడంటే ఆ శిశువు ఎక్కడుంటాడంటే ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టడం మీరు చూస్తారు. ఇది ఆనవాలు అన్నమాట. దేవుని వాక్యాన్ని వింటున్న మనందరూ కూడా గమనించాలి. క్రిస్మస్ అనగానే ఇల్లు దులపటం, ఇంటికి రంగులు వేసుకోవడం, పిండంటలు చేసుకోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. జాగ్రత్తగా ఒక్క నిమిషం కూడా మనము మనసును స్క్రిప్ట్ కాకుండా మనం జాగ్రత్తగా విందాం. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చే పనులు ఏంటంటే, ఇల్లును బాగు చేసుకోవాలి, ఇంటికి రంగులు వేసుకోవాలి, ఇల్లు కడుక్కోవాలి, ఇల్లును అందంగా అలంకరించుకోవాలి, స్టార్ పెట్టుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, ఆ తర్వాత కొత్త బట్టలు కొనుక్కోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి, వీలుంటే అతిథులను పిలవాలి, వీలుంటే బంధువులను పిలవాలి. ఎందుకు ఈ హంగు, ఎందుకు ఈ ఆర్భాటాలు, ఎందుకు ఈ ఆడంబరాలంటే క్రిస్మస్ పండగ అండి. క్రిస్మస్ పండుగ కాబట్టి క్రిస్మస్ పండుగకు మేము ఈ ఆర్భాటాలు చేసుకుంటున్నాం. ఈ హంగు ఆర్భాటాలతో మేము పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి మా బంధువులు రండి, మా చుట్టాలు రండి, కొత్త బట్టలు కొనుక్కుందాం, కొత్త బట్టలు కట్టుకుందాం, పిండి వంటలు చేసుకుందాం, అవసరమైతే బిర్యానీలు చేసుకుని మనం చక్కగా ఆరోగిద్దామని చెప్పేసి ఏం చేస్తామంటే హంగు ఆర్భాటాలతోటి ఆడంబరాలతోటి క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. అద్భుతమైన సత్యం ఏంటంటే, ఈ రోజు కట్టుకున్న బట్టలు రేపేమైపోతాయి? పాతబడిపోతాయి. ఈరోజు వండుకున్న పిండి రేపేమైపోతాయి? సర్దిపడిపోతాయి, పాడైపోతాయి. అలాగే ఈరోజు బాగు చేసుకున్న ఇల్లు రేపటికి ఏమైపోతుంటుంది? మళ్ళీ పాత పడుతుంది. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కట్టుకున్న, ఈరోజు కొనుక్కున్న బట్టలు ఏమవుతాయంటే రేపు పాత పడతాయి. ఈరోజు వండుకున్న పిండిటలు రేపు ఏమైపోతాయంటే పాచి పాడవచ్చు, పాడైపోవచ్చు. ఈరోజు వండుకున్న బిర్యానీ ఏమైపోతుందంటే రేపు తినలేకపోవచ్చు, అది పనికి రాకుండా పోవచ్చు. ఈరోజు అందంగా ఇంటిని అలంకరించుకున్నాం, ఆ ఇల్లు రేపు ఏం కావచ్చు? మళ్ళీ పాత పడిపోవచ్చు, మళ్ళీ శిథిలావస్థలకు రావచ్చు. అయితే పండగ అంటే ఇది కాదు. పండగ అంటే ఏంటిదో ఓసారి మనం రోమా పత్రికలకు వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో 13వ అధ్యాయంలోనే 14వ వచన భాగాన్ని చదువుకుందాం. అద్భుతమైన ఆణిముత్యాన్ని, అద్భుతమైన సత్యాన్ని అక్కడ చాలా అద్భుతంగా వివరిస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. మరోసారి మనం చదువుకుందాం. రోములకు రాసిన పత్రిక, రోమా పత్రిక 13:14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును దర్శించుకున్న వారు కాదు, ధరించుకున్న వారే. దర్శించుకోవటం అంటే విజిట్ చేయటం అన్నమాట. ధరించుకోవటం అంటే కలిగి ఉండటం అన్నమాట. ఆ మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును రైట్. హల్లెలూయా. రైట్ గా చెప్దాం. దేవునికి స్తోత్రం. మెట్టుకు మనమందరూ కూడా ఎవరిని ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం ధరించుకోవాలంటే యేసుక్రీస్తును ధరించుకోవటం అన్నమాట. ఇది అసలు క్రిస్మస్ పండుగ అంటే.
క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు కొనుక్కోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, ఇల్లులు బాగు చేసుకొని పిండిటలు చేసుకోవటం, ఆడంబరాలకు పోవటం, అంగు ఆర్పటం చేస్తాం. ఇవన్నీ భౌతిక సంబంధమైన వాటికి ప్రయారిటీ ఇస్తాం. ఇవన్నీ భౌతిక సంబంధమైన వాటికి మనం ప్రాధాన్యత ఇస్తాం. పరిశుద్ధాత్మ తండ్రి ఏమని సత్యం తెలియజేస్తున్నాడంటే, ఇదిగో మీరందరూ ఏం చేయాలంటే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా, క్రిస్మస్ జరుపుకుంటున్నారు కదా. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, క్రిస్ట్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు, మాస్ అంటే అర్థం ఏంటంటే ఆరాధన, అంటే క్రీస్తుని కలిగి ఆరాధించటం. క్రీస్తు లేకుండా ఆరాధించడం కాదు, క్రీస్తు ఉండి, క్రీస్తుని కలిగి ఉండి, క్రీస్తుతో ఉండి, క్రీస్తులో ఉండి, క్రీస్తులో మమేకమైపోయి, క్రీస్తుని కలిగి ఉండి మనం ఆరాధించడం అన్నమాట. కాబట్టి ప్రారంభంలో మనం చెప్పుకున్నాము, క్రీస్తు లేని క్రైస్తవులు ఉంటారు, క్రీస్తు లేని క్రిస్మస్ ఉంటుంది. కొంతమంది క్రీస్తు ఉన్న క్రైస్తవులు ఉంటారు, క్రీస్తుని కలిగిన క్రిస్మస్ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి ద్వారా రోమా సంఘానికి పత్రిక రాస్తూ 13:14 మెట్టుకు మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుంటే, మీరు అప్పుడు యేసుక్రీస్తును ధరించుకుంటే నిత్య కళ్యాణము, చెప్పాలి, నిత్య కళ్యాణం పచ్చని తోరణం అన్నమాట. ఈరోజు కట్టుకున్న బట్టలు కొన్నాళ్ళకు పాత పడిపోతాయి. ఈరోజు వండుకున్న బిర్యానీలు, పిండి వంటలు కొంతకాలం తర్వాత పాడైపోతాయి, పాచి పడతాయి. కానీ యేసుక్రీస్తును ధరించుకుంటే, యేసుక్రీస్తును కలిగి ఉంటే, యేసుక్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, ఆయన పాతగిలిపోయేవాడు కాదు, ఆయన పాడైపోయే పదార్థం కాదు. ఆయన ఎప్పుడు కూడా మనలో ఉంటే, ఎప్పుడు కూడా మనతో ఉంటే, మనకెప్పుడు కూడా 365 రోజులు క్రిస్మస్ పండగే. హల్లెలూయా. ఒక్క డిసెంబర్ 25 రోజు మాత్రమే క్రిస్మస్ పండగ, మిగతా రోజుల్లో పండగ అనడం అది భౌతిక సంబంధమైన ఆలోచన. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనము ధరించుకుంటామో, ధరించుకోవడం అంటే అర్థం ఏంటిది? తొడుక్కుంటాం, బట్టలు ధరించుకుంటా ఉంటాం కదా. అలాగే మన ఆత్మకు యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవడం అన్నమాట. మన ఆత్మకు యేసుక్రీస్తు ప్రభువుని తొడుక్కోవడం అన్నమాట. మన ఆత్మలో యేసుక్రీస్తు ప్రభువుని మిళితం చేయటం అన్నమాట. మనకేముంటుందంటే 24 hours 365 days 12 months ఎప్పుడు కూడా ఎల్ల వేళలో కూడా మనము క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకున్న వారం అవుతాము. దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలమైన మనందరూ గమనించవలసిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నామా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోకుండా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నట్టయితే దయచేసి గమనించాలి. బట్టలు లేని వాళ్ళు ఏమంటారంటే దిగంబరులు అంటారు. యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండకపోతే వాళ్ళు ఎవరు? ఆత్మీయ దిగంబరులు. వారు ఏం చేస్తున్నారు? ఆ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకులను ధరించుకోకుండా, కలిగి ఉండకుండా, ఆయనలో ఉండకుండా ఏమైపోతున్నారంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అటువంటిది పండుగ కాదు. దాన్ని ఏమంటారంటే ఆచార పండుగ, అలవాటు చేసుకునే పండుగ. అటువంటి పండుగను దేవుడు కోరుకోవటం లేదు. కానీ పౌలు గారి ద్వారా రోమా సంఘానికి పత్రిక రాస్తూ, ఆ పత్రికలో 13:14 మనల్ని ఏమంటున్నాడంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోండి. పట్టుబట్టలు ఎప్పుడు ధరించుకుంటారు? పెళ్ళిళ్ళప్పుడు, ఏదైనా ఫంక్షన్లప్పుడు. అలాగనే ఏదైనా మామూలు బట్టలు ఎప్పుడు ధరించుకుంటారో? రోజు వరకు మనం వాడుకునే బట్టలు మామూలు సింపుల్ వేసుకుంటారు. కానీ పట్టు వస్త్రాలు ఎప్పుడు వేసుకుంటారంటే అది ఫంక్షన్లకు మాత్రమే, స్పెషల్ అన్నమాట. అందుకోసం ఒక భక్తుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవడం అంటే, యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండటం అంటే వజ్రాన్ని మనం ధరించుకున్నాం అన్నమాట. హల్లెలూయా. వజ్రాన్ని మనం ధరించుకున్న వారం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోకుండా పండగ చేసుకుంటే అది అస్సలు పండగే కాదు. యేసయ్యలో మనం ఉండకుండా, యేసయ్యను మనం ఆహ్వానించకుండా, యేసయ్యను మనం కలిగి జీవించకుండా, యేసయ్యకు వేరుగా ఉంటే మనము పండుగ చేసుకుంటున్నట్టయితే అది నిజమైన పండుగ కాదు అని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే దేవుడి వాక్య భాగంలో నుంచి ఎంత కాస్ట్లీ బట్టలు మనం దొరుకుతా ఉన్నా, ఎంత కాస్ట్లీ పిండి వంటలు మనం చేసుకుంటా ఉన్నా, ఎంత అద్భుతమైన రుచికరమైన నాన్ వెజ్ మనం వండుకొని తింటున్నా కూడా అది ఒకనాటికి పాడైపోతుంది, ఒకనాటికి పాత పడిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉంటే ఆయన ఎప్పుడు కూడా మనం ఏం చేస్తారంటే సంతోష సమాధానంతో మనం 24 గంటల్లో
365 రోజులు, సంవత్సరానికి 12 నెలలు నిత్యము మనం ప్రతిరోజు ఒక అద్భుతమైన క్రిస్మస్ను మనం ఆస్వాదిస్తూ ఉంటాం. దేవుని మాటలు వింటున్న సంగమా మనందరూ కూడా గమనించాలి. ఒకసారి మళ్ళీ లూకా సువార్త 2వ అధ్యాయంలోని 17వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఒకసారి మనం ఏం చేద్దామంటే లూకా సువార్త 2వ అధ్యాయంలోని 17వ వచన భాగాన్ని మనం చూద్దాం. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఒకసారి నేను జాగ్రత్తగా మీ మనసుకు ఆ మాటను తీసుకొస్తాను. లూకా సువార్తలోనే 2వ అధ్యాయంలోనే ఒకసారి 15వ వచన భాగం చదువుతారా? 15వ వచన భాగంలో ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులో జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని. రైట్, ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారు ఆ గొర్రెల కాపర్లో? మనము ఆ శిశువును చూద్దాం పదండి, ఆ దొడ్డులో పరుండబెట్టినటువంటి బాలుని మనం చూద్దాం పదండి, ఆ దైవ కుమారుని మనం చూద్దాం పదండి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అంతకు ముందు 7వ వచనంలో వారికి ఒక ఆనవాలు చెప్పాడు దూత. 7వ వచనంలో తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిను. ఈ సత్యాన్ని గొర్రెల కాపరులకు అందించాడు దూత. దూతలు విన్న తర్వాత దూతలు ఏం చేస్తున్నారంటే పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూచారు. హల్లెలూయా. ఎక్కడ పరుండబెట్టారు యేసు ప్రభువుని? ఎక్కడ పరుండబెట్టారు? పశువుల తొట్టిలో. పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువుని పెట్టారు. ఇప్పుడు తండ్రిని దేవుడు చూస్తున్నాడు. పశువుల తొట్టిలో కాదు, ఎక్కడ ఉండటం చూడాలనుకుంటున్నాడు దేవుడు? తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ ఉండటం చూడాలనుకుంటున్నాడు తండ్రి దేవుడు అంటే పశువుల తొట్టిలో కాదు, మన హృదయాలలో ఉండటాన్ని తండ్రి చూడాలని ఆశపడుతున్నాడు. అక్కడ కాదు ప్రభు, పశువుల తొట్టిలో కాదయ్యా నువ్వు ఉండాల్సింది, అక్కడ కాదు ప్రభు నువ్వు జన్మించాల్సింది, ఇక్కడ జన్మించాలి, ఇక్కడ ఉండాలి, ఇందులో ఉండాలి. ఇందులో ఉంటే అది నాకు క్రిస్మస్ పండగ అని మనం భావించాలి. కాబట్టి వారేం చేశారంటే దూత చెప్పాడు. ముందు ఏం చెప్పాడంటే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టుట మీరు చూస్తారు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పేస్తే అన్నట్టుగానే విన్నట్టుగానే వారు వెళ్ళారు. చూసిన తర్వాత వారు ప్రభు మనతో చెప్పిన ఈ కార్యమును మనం చూసి ధరించామని చెప్పేసి వారు ఏం చేస్తున్నారంటే అద్భుతంగా సంతోషిస్తున్నారు. దేవుని మాటలు వింటున్న సంఘమా మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు గొర్రెల కాపర్లు పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి ఆ బాలుడు అనగా యేసుక్రీస్తు ప్రభువుని వారు చూచారు. తండ్రి చూస్తున్నాడు. ఇప్పుడు తండ్రిని దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నా కుమారుడిని ఎవరు హృదయాల్లో పెట్టుకుంటారు, నా కుమారుడిని ఎవరు హృదయాల్లో చేర్చుకుంటారు, నా కుమారుడిని ఎవరు హృదయాలకి ఆహ్వానిస్తారని చెప్పేసి కీర్తన గ్రంథంలోని ఒక అద్భుతమైన సత్యాన్ని తండ్రి అయిన దేవుడు ఆశిస్తున్న విధానాన్ని మనం చదువుకుందాం, ముందుకెళ్దాము. ఒకసారి కీర్తన గ్రంథము 14వ అధ్యాయంలోనే 2వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూస్తారు ఒకసారి కీర్తనలు 14వ కీర్తన 2వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. దేవుణ్ణి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి. రైట్, వివేకము కలిగి దేవుని వెతుకువారు ఎవరు ఎదుగుతున్నారు? ముగ్గురు జ్ఞానులు ఎదుగుతున్నారు. ఎవరు ఎదుగుతున్నారు? రారాజులు ఎదుగుతున్నారు. ఎవరు ఎదుగుతున్నారు? దైవ కుమారులు వెతుకుతున్నారు. వెతకని వాళ్ళని ఏమందాము? అజ్ఞానులు అందాం. ఆనాడు ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువుని వెతుక్కుంటూ మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజింపవచ్చాం. వారు వెతుక్కుంటూ వచ్చారు ఎక్కడో తూర్పు దేశం నుండి. అలాగన మనం 14వ కీర్తన 2వ వచన భాగం చదువుతుంటే తండ్రిని దేవుడు ఆశిస్తున్నాడు.
వివేకము కలిగి, తెలివి కలిగి, జ్ఞానము కలిగి దేవుని వెతికేవారు అంటే ఆ ముగ్గురు జ్ఞానుల్లాగా ఎవరు ఎదుగుతారో అని ఎదురు చూస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరిని ఎదగాలి? యేసుక్రీస్తు ప్రభువుని కనుగొనాలి, యేసుక్రీస్తు ప్రభువుని వెతకాలి. ఎందుచేత ఆయన మనతో ఉంటే, మనం ఆయనతో ఉంటే ఒక్కరోజు పండుగ కాదు, 24 గంటల పండుగే మనకు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు వింటున్న సంగమ మనందరూ కూడా గమనించవలసిన సత్యం ఏంటంటే, ఈ కీర్తన గ్రంథము 14 కీర్తన 2వ వచనంలో దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. ఆకాశం నుండి ఆ నరులందరూ కూడా ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తితో మాట్లాడుతూ యేసుప్రభుని నమ్ముకొని మంచిగా చక్కగా చర్చికి రావచ్చు కదంటే చేతికున్న గుండి తీసి చూడండి పాస్టర్ ఏమొచ్చేది తెలిసాడా? ఏడేమో తెలుసా? సెలవు ఉంది. ఏడుంది సెలవు పట్టు, పచ్చబట్టు పట్టించుకున్నాడు. ఒకసారి చూడండి, నా బండికి ఏముందో చూడండి. బండి మీద ఏమో తెలుసా? బండి మీద స్టిక్కర్ అని తెలుసా? మా ఇంటికి రండి, ఇంట్లో ఏమైనా శుద్ధం రండి అంటే ఇంటి నిండా యేసుక్రీస్తు ప్రభువు ఫోటోలే. నీ చేతి మీద పచ్చబట్టు ఉండటం కంటే, నీ బండి మీద వాక్యము రాంచుకోవటం కంటే, నీ ఇంటి నిండా ఫోటోలతో నింపుకోవటం కంటే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడుంటే బాగుంటుందంటే హృదయంలో ఉంటే బాగుంటుంది, గుండెల్లో పెట్టుకుంటే బాగుంటుంది, హృదయం లోపల కాపోలిస్తే బాగుంటుంది. ఆయన బయట ఉండే దేవుడు కాదు, ఆయన లోపల ఉండే దేవుడు. ఆయన పరాయి వాడు కాదు, ఆయన మన సృష్టికర్త అనే సత్యాన్ని మనందరూ కూడా గమనించాలి. అందుచేతనే ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, వివేకము కలిగి, తెలివి కలిగి, జ్ఞానం కలిగి దేవుడు ఎవరైనా వెతుకుతారు అని చెప్పేస్తే ఎవరు వెతకలేకపోతా ఉన్నప్పుడు అటువంటి వారి కొరకు దేవుడు అయినటువంటి తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు, కనిపెడుతున్నాడు అనే వాస్తవాన్ని దేవుని పిల్లలంగా మనందరం గమనించడం కాక. హల్లెలూయా. అందుచేత కోరుకుంటున్నాడంటే హృదయంలో ఉండాలి, హృదయం వెలుపల కాదు. క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తును ధరించుకోకుండా కాదు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఎవరు ఉంటారో తెలుసా?
మనలో ఇతరులు మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో ఎవరు కనపడో తెలుసా? ఒకసారి మనము మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయంలోనే 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చూస్తారు ఒకసారి మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయంలోనే 8వ వచన భాగాన్ని చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త వారు కనులెత్తు చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనపడలేదు. హల్లెలూయా. నిద్ర రాకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాం అనే ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్పాలి. యేసు తప్ప వారికి ఎవరు కనపడలేదు. రైట్. మనలో ఎవరు కనపడాలి? ఇతరులకు యేసుక్రీస్తు ప్రభువు కనపడాలి. మనల్ని ఎవరైనా చూస్తే నువ్వు దేవుని బిడ్డవు కదా. మనల్ని ఎవరైనా చూస్తే మీరు చర్చికి వెళ్తారు కదా. ఎవరైనా చర్చికి వెళ్తామని అక్కడ బోర్డు రాస్తుంటుందా? చర్చికి వెళ్తామని మనం మెడల పలకేసుకుని తిరుగుతామా? లేదు కదా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు రూపాంతర పర్వత శిఖరాన ఆయన మోషేతో ఏలియాతో మాట్లాడుతూ ఉంటుంటే పేతురు అంటాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండిపోదామయ్యా, ఇక్కడ నీకు పర్ణశాల కడతా, మోషే కూడా కడతా, ఏలియాకు ఒకటి కడతా, నీకు ఒకటి కడతా అంటే అప్పుడు తండ్రి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెప్పేసి ఆకాశంలో నుండి ఒక శబ్దం వినపడతా ఉంటుంటే వారు బోర్లు పడిపోతారు. ఆ తర్వాత వారిని చూస్తే యేసు తప్ప మరెవ్వరు కూడా వారికి గట్టి చెప్పరు. యేసు తప్ప వారికి గట్టి చెప్పరు. యేసు తప్ప ఎవరు కూడా కనపడరు. ఎవరు కనపడరు వాళ్ళకి చెప్పరు. వాళ్ళకి ఎవరు కనపడరు చెప్పండి. వాళ్ళకి మనమే చెప్తారు, రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు కూడా వాళ్ళకి కనపడలేదు. మన దగ్గర కాదు కానీ కొన్ని సంఘాల్లో ఈరోజు ఏంటిది చెప్పండి? ఈరోజు క్రిస్మస్ పండుగ. ఈరోజు గుళ్ళో మనం యేసయ్యకి కనపడుతున్నాం. ఈరోజు సాయంత్రం ఒక్కొక్కళ్ళలో ఎంతమంది కనపడతారో తెలుసా? ఈరోజు సాయంత్రం ఒక్కొక్కళ్ళలో ఎంతమంది కనపడతారో తెలుసా? యేసు తప్ప వారికి ఎవరు కూడా వాళ్ళకి కనపడలే. నా తండ్రి ఒక్కడే వాళ్ళకు కనపడ్డాడు. ఈరోజు గుడిలోకి వచ్చిన తర్వాత మనం యేసయ్యకు కనపడుతున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళలో ఎంతమంది కనపడతారో తెలుసా? ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనపడతారు. గుడిలో యేసయ్య కనపడ్డట్టుగా గుడి బయట కూడా, వెలుపల కూడా, బయట ప్రపంచానికి కూడా మనలో యేసయ్య కనపడతా ఉంటుంటే దేవుని బిడ్డలంటే వీలుగా, యేసయ్య పిల్లలంటే వీలుగా, చర్చికి వెళ్ళేటంటే వీలుగా అని చెప్పేస్తే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకోసమే బయట 3D పిక్చర్ తెలుసా? 3D పిక్చర్. ఓకే, ఒకే బొమ్మను అటు చూస్తే ఒక పేస్ కనపడతా ఉంటుంది, ఎదురంగా చూస్తే ఇంకో పేస్ కనపడతా ఉంటుంది, ఇటుతంగా చూస్తే ఇంకో పేస్ కనపడతా ఉంటుంది. కొన్నిసార్లు అంటారు, వామ్మో ఇప్పుడు టైం ఎంత అయింది, సాయంత్రం 7:30 8 అయిందా? ఖచ్చితంగా ఆయన ఎంతమంది ఉంటారు తెలుసా? ఎంతమంది ఉంటారు వాళ్ళలో? మీకు తెలుసు కానీ మీరు ఎవరు చెప్పట్లే. ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఒక్కడే లేరు. ఒక్కడుంటే బాగుండి మాట్లాడడానికి. మరి ఎంతమంది ఉన్నారు? రూపం ఒకటే కానీ ఆకారం మాత్రము రకరకాల ఆకారాలు ఉంటాయి. 3D పిక్చర్ చూసినట్టు కనపడతారు. ఎందుకు చేత? అది క్రిస్మస్ కాదు కదా. క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు అలా ఉండకూడదు కదా. యేసయ్య నీలో కనపడాలి కదా. క్రీస్తును ధరించుకుంటే, క్రీస్తును కలిగి ఉంటే, నీలో క్రీస్తు ఉంటే ఒక్కడే కనపడాలి కదా. అంతమంది కనపడటం ఏంటిది? అది క్రిస్మస్ ఫెస్టివల్ కాదు కదా. కాబట్టి నేనైనా నీవైనా మనం ఎవరైనా సరే యేసయ్య తప్ప మనలో ఎవరు కూడా కనపడకుందరు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా నిజమైన క్రిస్మస్. అందుచేతనే మనం చదువుకున్న వచ్చిన భాగంలోనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే 17వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుని వారు కనులెత్తి చూడగా యేసు తప్ప. నాలో యేసయ్య ఒక్కడే కనపడాలి అనుకున్న వాళ్ళ చేతులు ఎత్తుతారా? నాలో యేసయ్య ఒక్కడే కనపడాలి. మీకు తెలుసా పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను, జీవించేవాడును, జీవించేది బతికేది నేను కాదు, నాలో నా ఇంత క్రీస్తే జీవించుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నాలో నాకే చోటు లేదు. నాలో నేనే లేదు. ఎవరున్నారు? క్రీస్తున్నాడు. నేను మరుగున పడ్డాను, ఆయన ప్రకాశిస్తున్నాడు నాలో ఉండి. దేవుని మాటలు వింటున్న సంగమా, దేవుని పిల్లలారా,
ప్రతిరోజు ప్రతి పండుగకు ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తామంటే క్రిస్టమస్ మనం ఇంటి మీద ఇంటి పైన స్టార్ వేసుకుంటాం. ఆ వెలుగు కంటే హృదయంలో క్రీస్తు ఉంటే, హృదయంలో ప్రభు ఉంటే ఆ వెలుగు మన త్రోవకు వెలుగు ఉంటుంది, మన కుటుంబాలకు ఒక అంతినిస్తుంది, మన బ్రతుకులకు దీపం ఇస్తుంది. కాబట్టి భౌతిక సంబంధమైన వెలుగును మనం ఎలా ఇష్టపడతామో అంతకంటే నిత్యత్వంలో మనం తీసుకెళ్లే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటాము. మన బ్రతుకులకు వెలుగునిస్తుంది అనడానికి ఎటువంటి సందేహము లేదు అనే వాస్తవాన్ని గమనించాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు మనలో కనపడకపోతే ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాము. లూకా సువార్తలోనే 4వ అధ్యాయంలోనే 30వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఏమవుతుందండి, క్రిస్మస్ రోజు కాస్త మరి అట్లా పోతే మంచిగా ఉంటుంది కదా, మరి పండగంటే ఏమనుకుంటున్నారు, చొక్కా అనుకుంటాను కదా, మరి అట్లా కదా బయటకు వెళ్తే బాగుంటుంది కదా అని ఆలోచన చేస్తే ఒకసారి లూకా సువార్తలోనే 4వ అధ్యాయంలోనే 30వ వచన భాగాన్ని చదువుకున్నాం. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. హల్లెలూయా. క్రీస్తును వెళ్ళగొట్టి సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు, క్రీస్తును చంపి క్రిస్మస్ పండుగ చేసుకునేటోళ్ళు, క్రీస్తు లేకుండా క్రిస్మస్ పండుగ చేసుకునేటోళ్ళు, క్రీస్తుని కలిగి ఉండకుండా క్రిస్మస్ పండుగ చేసుకోడు. ఈ మాట మనం గమనించాలి. అయితే ఆయన వారి మధ్య దాటి తన దారిన తను వెళ్ళిపోతున్నాడు. బర్త్డే జరుపుకుంటున్నప్పుడు బర్త్డే బాయ్ ఉండాలి కదా, బర్త్డే చేసుకునేటప్పుడు బర్త్డే పాప ఉండాలి కదా, వివాహం జరుగుతున్నప్పుడు వధువు వరుడు ఉండాలి కదా, మరి క్రిస్మస్ జరుపుకునేటప్పుడు క్రీస్తు కూడా ఉండాలి కదా. క్రీస్తు లేకపోతే క్రిస్మస్కి ఏమైనా అర్థం ఉంటుందా? క్రీస్తు లేని క్రిస్మస్ అది వ్యర్థము అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు మనం చదువుకున్న వచ్చిన భాగంలో 4వ అధ్యాయం లూకా సువార్త 30వ అధ్యాయంలో జరిగిన పరిణామం ఏంటంటే, ఇదిగో ఆయన వారి మధ్యలో దాటి తన దారిన వెళ్ళిపోయాడు. ఎంత బాధాకరం కదా, ఎంత విచిత్రకరం కదా. కాబట్టి యేసయ్యను మనం కలిగి ఉంటే అది నిత్యము మనకు సెలబ్రేషనే. యేసయ్య మనలో ఉంటే అది నిత్యము మనకు ఫెస్టివలే. యేసయ్య మనలో నుండి వెళ్ళిపోతే, మన మధ్యలో ఉండకుండా దాటిపోతే, మనం ఎంత సంబరం చేసుకున్నా, మనం ఎంత కాస్ట్లీ బట్టలు కట్టుకున్నా, మనం ఎంత దర్జాగా ఉంటున్నా అది సెలబ్రేషన్, అది అసలైన క్రిస్మస్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే పేతురు గారు మరొక పత్రిక రాస్తాడు. ఒకసారి మనం త్వరగా ముందుకెళ్తున్నాము, ఒకసారి చూద్దామా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనే 16వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనే 16వ వచన భాగాన్ని చదువుకుందాము. నేను ముగించబోతున్నాను. అసలు చదువుతారా? రైట్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. పేతురు గారు ఏమంటున్నాడంటే, మీరు ప్రతిష్ఠించుకుంటున్నారు కదా, మీరు పశువుల పాక వేసుకుంటున్నారు కదా, ఆ పశువుల పాకలో గొల్లలు ఉంటారు, ఆ తర్వాత మరియ ఉంటుంది, యోసేపు ఉంటాడు, గొర్రెల కాపర్లు ఉంటారు, చిన్నపాటి బొమ్మ అట్లా మీరు పెట్టుకొని ప్రతిష్ఠించుకుంటారు కదా. వాటికంటే మీ హృదయాలలో, మీ గుండెల్లో, మీ జీవితంలో ఎవరిని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే బాగుంటుందని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడంటే, ఇదిగో మీ హృదయముల యందు యేసుక్రీస్తు ప్రభువుని మీరు ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకోండి. అక్కడ కాదయ్యా నువ్వు ఉండాల్సింది, ఎక్కడ పశువుల సత్రములు కాదు నువ్వు ఉండాల్సింది, పశువుల తొట్టులో కాదు ప్రభా నువ్వు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలంటే నా జీవితంలో ఉండాలి. అప్పుడు నా జీవితంలో ఉంటే నాకు అదే పండుగ అని మనము భావించినట్టయితే, అలా మనం క్రీస్తుని చేర్చుకున్నట్టయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోని 16వ వచనంలో, మన హృదయముల యందు యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువుగా మనము ప్రతిష్ఠించుకోవాలి. ఎంతమంది ప్రభువును ప్రతిష్ఠించుకొని ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? లేదు. 100% మంది 90% మంది ఏం చేస్తున్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి
అలవాటు, లోక సంబంధమైన త్రాగుడు, లోక సంబంధమైన వ్యామోహాలతోటి క్రిస్మస్ పండుగను భౌతికంగా ఆడంబరంగా చేసుకుంటున్నారు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు, ప్రభా నువ్వు దాటిపోవద్దయ్యా, నువ్వు నాలోనే ఉండాలి, నాతోనే ఉండాలి, నేను నీతోనే ఉండాలి. అందుచేత యేసు ప్రభువు ఏమంటాడంటే, మనం యోహాను సువార్త 15:5 చదువుతున్నప్పుడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను, అప్పుడు మీకేది ఇష్టమో అడగండి, అవన్నీ మీకు అనుగ్రహించబడను అంటున్నాడు. ప్రభువు ఏమంటున్నాడు, నా యందు మీరుండాలి, మీలో నేను ఉండాలి, అప్పుడు మీకేది ఇష్టమో చెప్పండి, అప్పుడు అది నేను మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? ఆయన లేకుండా మనం సెలబ్రేషన్ చేసుకోవటము అది వ్యర్థము, ఆయన ఉండి మనం సెలబ్రేట్ చేసుకుంటే అది అద్భుతము అనే మాట మనందరూ కూడా గమనించాలి. నేను చివరిగా ఒక మాట చదివి దేవుని మాటను ముగించబోతున్నాను. ఒకసారి కీర్తన గ్రంథంలోనే 33వ కీర్తన 14వ భాగాన్ని చదువుకుందాము. ఆనాడు తొట్టిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెల కాపరి వెళ్ళి చూచారు. ఆనాడు సత్రములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞానులు వెళ్ళి పరామర్శించి, దర్శించి, పూజించి, ఆరాధించారు. ఈనాడు తండ్రిని దేవుడు కూడా ఆశిస్తున్నాడు. అదేంటంటే 33వ కీర్తన 14వ భాగాన్ని మనం చదువుకున్నాం. 33వ కీర్తన 14వ తానున్న పరలోకపు నివాస స్థలము నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూచుచున్నాడు. రైట్, హల్లెలూయా. భూలోక నివాసులందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. ఎందుకనంటే ఆనాడు అద్వితీయ సత్యవంతుడు యేసుక్రీస్తు ప్రభువు తొట్టులో పరుండ పెడితే గొర్రెల కాపరి వెళ్ళి చూచారు, ముగ్గురు జ్ఞానులు వెళ్ళి చూచారు. ఈనాడు తొట్టులో కాదు, సత్రములో కాదు, మా జీవితాల్లో ఉండాలి, మా హృదయాల్లో ఉండాలి, మా బ్రతుకుల్లో ఉండాలని చెప్పేసి ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటారో, కలిగి ఉంటారో వారిని చూడాలని తండ్రి దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు అనమాట. అలా తొంగి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువుని చేరదీయకుండా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టయితే అది వ్యర్థ క్రిస్మస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా సింప్లిసిటీగా ఏ వస్తువులు, కొత్త బట్టలు లేకపోయినా, పిండి వంటలు లేకపోయినా, ఇంటిని రకరకాల పూలతోటి అలంకరించుకోకపోయినా, ఇంటిని లైట్లతో అలంకరించుకోకపోయినా, ప్రభువా నా జీవితంలో నువ్వు ఉండాలయ్యా, నాలో నువ్వు ఉండాలయ్యా, నీలో నేను ఉండాలయ్యా అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటారో వాళ్లకు ఆయన ఎలా ఉంటాడంటే నిత్యమైన కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు వింటున్న మనం అందరూ కూడా క్రీస్తు లేని క్రిస్మస్ కాదు మనం చేసుకునేది, క్రీస్తు ఉన్న క్రిస్మస్ మనం చేసుకుందాము. అటువంటి క్రీస్తుని కలిగిన క్రిస్మస్ మనం అందరం చేసుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? క్రీస్తు కలిగిన క్రిస్మస్ నేను చేసుకోవాలి, క్రీస్తు జీవితం కాదు, క్రీస్తు కలిగిన క్రిస్మస్ మనం చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో మనలో యేసయ్య ఉండి మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను నిత్యము నడిపించును గాక. ఆమేన్.